స్టార్ట్ అయినాం గోకర్ణ నుండి మురుడేశ్వర్కి అయితే 75 కిలోమీటర్స్ 1 hour 35 minutes అవే. బ్యాక్ టు నేషనల్ హైవే 67 kilometers ఫ్రమ్ హియర్. నువ్వు లెఫ్ట్ లైన్లో పోతే మనం లెఫ్ట్ లైన్లో ఈజీగా ఉంటుంది. సరస్వతి రివరా బోట్స్ ఉన్నాయి. బాగుందిరా. బాగుందిరాడు. (12:07) ఇంకా 23 kilometers ఉంది మురుడేశ్వర్కి అయితే. రీచింగ్ టైం వచ్చేసరికి 12:06 చూపిస్తుంది. ప్రజెంట్ టైం వచ్చేసరికి 11:31. ఆల్మోస్ట్ దేర్. ఫైనల్లీ మురుడేశ్వర్ ఈ రీచ్డ్. 12:06 అవుతుంది. ఫైనల్గా రీచ్ అయితే అయిపోయినాం. ఇప్పటిదాకా నువ్వు చూసినప్పుడు పోన్రా ఏం కలిపాను. పార్కింగ్ ఇటు అంటే మొత్తం ఆగుద్దంట. ది వ్యూ మాత్రం శివుంది స్టాచ్యూ మామూలుగా లేదయ్యా. పిచ్చి పీక్స్. ముంగడున్న గోపురం కూడా తక్కువ పెద్దగా లేదు అసలు. 18 floors దగ్గర. దాని టాప్ పైనకైతే వెళ్ళడానికి ట్రై చేద్దాం మనం. వావ్ వాయాస్. ఫైనల్గా మురుడేశ్వర్కి అయితే రీచ్ అయిపోయినాం. సో మన బ్యాక్గ్రౌండ్లో ఉంది ఇక్కడ కరెక్ట్ ఈ చెట్లు బ్యాక్గ్రౌండ్ వస్తున్నాయి. అండ్ టెంపుల్స్ బ్యాక్గ్రౌండ్ ఇది అంటారు మనం గోపురం. అండ్ మన బ్యాక్ సైడ్ అక్కడ సైడ్ అయితే బీచ్ ఉంది. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఫ్రీ ఉంది బీచ్ అయితే. సో టెంపుల్స్కి అయితే వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి బయటకు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా టెంపుల్ ఎంట్రన్స్ అండ్ రాజగోపురం అనమాట. దగ్గర 18 to 20 floors దాకా ఉంటుంది ఈజీగా. సో ఇదే ఎంట్రన్స్ దర్శనానికి. ఇక దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. ఇన్ కేస్ ఛాన్స్ ఉంటే తీస్తా, లేదంటే బయటకు వచ్చినాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసరికి 2:45 అరౌండ్ అట్లా అవుతుంది. సో ఇప్పుడే మన బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట ఈ స్టాచ్యూ. సో బయటకైతే వచ్చేసినాం. అట్లనే మనకు ఫ్రీగా లంచ్ కూడా ప్రొవైడ్ చేసారు. సో లంచ్ కూడా కొంచెం టేస్టీగానే ఉంది. అండ్ స్టాచ్యూ కూడా మన బ్యాక్గ్రౌండ్లో ఉంది చూడండి, సూపర్ ఉంది. అండ్ ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్రానికి తీరాన్ని అయితే ఇదైతే ఉంటుందన్నమాట. ఈ గుడి లోపల ప్రధాన ఆలయంలో శివుడు కొలువు తీరబడి ఉంటాడు. అండ్ ఈ శివలింగం అయితే ఉంది కదా, ఇది మన మురుడేశ్వర్లో ఉన్న శివలింగం సుమారు 123 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది అన్నమాట. అట్లనే ఇది మన ప్రపంచంలోనే
అత్యంత రెండవ ఎత్తైన శివుని విగ్రహంగా చెప్పబడుతుంది. అండ్ దీని దేవాలయం చరిత్ర కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు పురాణంలో రావణుడు ఆత్మలింగం కథలకు సంబంధించి ఉంటుందన్నమాట ఇది. అండ్ రావణుడు ఆత్మలింగాన్ని తీసుకెళ్లేటప్పుడు అది ఇక్కడ పడిందని నమ్మకంతో ఇక్కడ శివలింగాన్ని అయితే కొలుస్తారనమాట. అండ్ ఇది దక్షిణ శిల్పకళ గల దేవాలయంగా కూడా భావించడం జరుగుతుంది. ఈ పక్కనే ఇక్కడ అండ్ అక్కడ మొత్తం చుట్టుపక్కల మొత్తము సముద్రంతోనైతే అల్లుకొని అయితే ఈ గుడి అయితే ఉందన్నమాట. సో చూడడానికి ఆయన అలాగే ఈ మొత్తము గోపురంలో దగ్గర మనకు 18 అంతస్తుల గోపురంలో మనకు ఎక్కడానికి లిఫ్ట్ కూడా ఉందన్నమాట. అలాగే సో స్టాచ్యూ దగ్గరికి కూడా వచ్చేసినాం. ఇండియాలో శివుని స్టాచ్యూలలో హైయెస్ట్ టాప్ సెకండ్ స్టాచ్యూ అనమాట. ఇదైతే మనకి ఇది మురుడేశ్వర్లో అయితే ఉంటుంది అనమాట. టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఇదైతే ఉంటుంది అనమాట. అరౌండ్ 123 మీటర్స్ పైనుండి వ్యూ చూడండి, మామూలుగా లేదు అసలు వ్యూ అయితే. నెక్స్ట్ లెవెల్ వ్యూ. మస్ట్ విజిట్ ప్లేస్ అసలు ఇక్కడ మురుడేశ్వర్ అయితే కర్ణాటకలో. మామూలు వ్యూస్ కాదు ఇది. పైనకైతే పోయినాం అండ్ స్టాచ్యూని చూసి కిందకి వచ్చేసినాం. అండ్ 18 to 20 ఫ్లోర్స్ పైనకైతే ఎక్కే ఆప్షన్ ఉంటుంది కదా లిఫ్ట్కి. సో పర్ పర్సన్ 20 రూపీస్ అయితే తీసుకుంటారు. సో లిఫ్ట్ అయితే ఎక్కి పైనకైతే వెళ్ళిపోదాం. పైనుండి వ్యూ ఎట్లుంటుందో కూడా చూద్దాం ఒకసారి. అసలు ఈడికి వెళ్ళి వ్యూ చూడండి, మొత్తం పడవలు అండ్ ఈడొచ్చేసరికి శివుడు, మొత్తం ఐలాండ్. అండ్ ఇది మెయిన్ టెంపుల్ వచ్చేసి. అండ్ ఇది వచ్చేసరికి అన్నప్రసాద కేంద్రం. అండ్ ఇది బీచ్. మన కార్ వచ్చేసరికి ఇది ఉంటుంది, ఇది మనది వచ్చి 700. ఇది మన కారు. పైనుండి వ్యూ చూడండి, మామూలు లేదు. మొత్తం నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇక్కడికి. మొత్తం బీచ్ చూడండి. అరౌండ్ 4 అయితే అవుతుంది. మురుడేశ్వర్లో దర్శనం అయితే కంప్లీట్ అయింది. సో ఇక్కడ నుంచి అయితే బ్యాక్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో మనమైతే ప్రజెంట్ అయితే ఉడిపి దగ్గర కోసం ఆదాం అనుకున్నాం. సో టీ బ్రేక్ కోసం ఆదామని చూస్తే మంచి ఏవి కనిపించలేదు. సో మేమే ప్రిపేర్ చేసుకుందామని చెప్పి అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం. బూస్ట్ అయితే జస్ట్ బూస్ట్ తాగేసి ఇటు ఊటీ వన్స్ ఒకసారి తాగి ఉడిపికి అయితే వెళ్ళిద్దాం ఇంకా. సో 9కి రీచ్ అయిపోయినాం. ప్రజెంట్ టైం వచ్చేసరికి 11 అట్లా అవుతుంది. సో రూమ్ అయితే తీసుకున్నాం. సో ఇప్పుడే డిన్నర్ అయితే కంప్లీట్ చేసి బీచ్ వాక్ అయితే వెళ్ళేసేద్దాం అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాం అన్నమాట. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. రేపు మార్నింగ్ అయితే మాల్పేలో బీచెస్ అండ్ వాక్ వ్యాన్ ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ కవర్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. Until then, next time, bye.